మాన్సూన్ టూర్ మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది ప్రస్తుత సీఎం మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పొచ్చు. ఎందుకని చెప్తున్నాం అంటే మొన్న మనం చూసాం విజయవాడలో వరదలు ఏ విధంగా విలేతాండం చేసాం. వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉంది. కేవలం ఫోటోలకు మాత్రమే పరిమితమై చేశారు, అందరం చూసాం. అది ప్రజల్లో చర్చగా ఏర్పడిన తర్వాత దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలని చెప్పేసి చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన ఏదైతే బోట్లు తీసుకోపోయి డ్యాములు కూల్చేసేసి విజయవాడని హతం చేయాలని చెప్పేసి చూశారన్నట్టు డైవర్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కావస్తుంది. ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 అని దాంట్లో ఏది అమలుపరిచిన దాఖలాలు లేవు. ఈ అమలుపరచలేదని చెప్పేసి ప్రజల్లో చర్చ జరుగుతుంటే ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేసేదానికి మన వెంకటేశ్వర స్వామి లడ్డుని అనేదాన్ని తెర మీద తీసుకొచ్చి డైవర్ట్ చేస్తున్నారు. బాబు గారు ఒకటే చెప్తాను, మీరు ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి. ప్రజలకు మీరైతే ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చారో కూటమి ప్రభుత్వం వాటిని అమలు పరిచే విధంగా ముందుకు పోవాలి. కానీ ఈ విధంగా మీరు ఈ వయసులో ఇంత పెద్ద నాయకత్వం 40 years ఇండస్ట్రీ అని చెప్పి మీరు ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేసి ప్రశ్నిస్తా ఉన్నాం.